नरेंद्र मोदी नहीं चलेगा, तेरी हवाबाजी नहीं चलेगा, नहीं चलेगा। నమస్తే ఈడీ ఆఫీస్ ముందు మాజీ ఎంపీ వి హనుమంతరావు బైఠాయించారు. అసలు ఎందుకు కూర్చురు ఏందని అడిగే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే రాహుల్ గాంధీ సోనియా గాంధీకి సంబంధించి ఛార్జ్ షీట్లో పేరు దాఖలు చేశారు ఈడీ. సో ఒకసారి మనీ లాండరింగ్ కోణంలో పేరు దాఖలు చేసినట్టు తెలుస్తోంది. సో ఏం జరిగింది, ఎందుకు ఇక్కడ బైఠాయించారు? ఏం జరిగింది కాదు, దేశమంతా నీకు కూడా తెలుసు, దాని గురించి వచ్చినావు. హనుమంతాన్ని ఎందుకు కూర్చున్నాడు వచ్చినావా లేదా? దీనికి కారణం ఒక్కటే, కేవలం నేషనల్ హెరాల్డ్లో అప్పుడు దేశ స్వాతంత్రం ఎవరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ పెట్టిన పేపర్ మీద కొంత పేపర్ జరగకుంటే లాస్ వచ్చింది. దాన్ని పట్టుకొని మీరు మనీ లాండరింగ్ చేసిండ్రని, కోట్ల రూపాయలు దేశాన్ని కొట్టేసిండ్రని, మరి విజయ్ మల్లయ్య కూడా కొట్టేసి వెళ్ళిపోయింది కదా, నరేంద్ర మోడీ కూడా వెళ్ళిపోయింది కదా, మరి వాళ్ళ మీద కేసు ఏమైంది? ఈడీ కేవలం ఇది కక్ష సాధింపు. సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఇద్దరిని లోపలేసేస్తే అడిగేటోడు ఉండదని అనుకుంటున్నాడు. కానీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ అభిమానులు యావత్ భారతదేశంలో ఉన్నారు. సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్న ప్రతి పౌరుడు ఆయన చెప్పిన తర్వాతనే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ తర్వాత ఈ రాష్ట్రంలో కూడా బడుగు బలైన వర్గాలకు 42% రిజర్వేషన్ వచ్చింది. మేమందరం కూడా గతంలో మీరు ఏం చేయలే, మాకు ఉద్యోగులు రైతులకు ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు. ఆఖరుకు ముస్లింలకు ఈ దేశాన్ని విడగొట్టాలని వక్ అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చి వాళ్ళకు అన్యాయం చేస్తుంటే రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఇప్పుడు ఆ ఇష్యూ పెద్దగా అవుతుంది. ఇక సోనియా గాంధీని కూడా వేసేస్తే ఇక పీడ పోతుందని కక్ష సాధింపు చేస్తున్నారు. ఇప్పటికన్నా నీ ఆలోచనలో మార్పు రాని. ఎంతోమంది ఎగగొట్టిపోయినరా లేదా? వాళ్ళని పట్టుకొచ్చిందా ఈడీ? తీసుకొచ్చిందా? ఎంతోమంది మనీ లాండరింగ్ చేసిన వాళ్ళందరినీ పట్టుకొచ్చిందా? కేవలం సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద కక్ష సాధింపు కాబట్టి మేము ఊరుకునేది లేదు. ప్రాణాలు పోయినా సరే. గతంలో కూడా సోనియా గాంధీ ఇటాలీ అంటే ఏ తల్లి కూడా హిందూ సాంప్రదాయం ఏది, ఏ ఇంటికైతే ఏ చెల్లె కానీ ఎక్కపోతే ఆ భర్త వారసత్వం వస్తుందా లేదా? దాన్ని తెలియకుండా బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇది కూడా మొదలు పెడితే అప్పుడు ఢిల్లీలో కూడా నేను ఫస్ట్ టెంట్ నేనే వేసిన, మేడం నువ్వు విత్డ్రా చేసుకో రావాలి, నీ నాయకత్వం అవసరం, మీరు ఆ కుటుంబానికి మీ ఆ బ్లడ్లో ఉన్నది జెనెటిక్స్, మీరు రావాలి. ఇతర దేశాల్లో పుట్టిన భారతదేశ సాంప్రదాయంని నమ్మినటువంటి సోదరిమణిగా నేను అందరు గుర్తించారు. రాజీవ్ గాంధీని గుర్తించారు, ఇందిరాగాంధీ అన్నారు. ఆ ఎమ్మని లోపలేసి ఊకుంటామా? ఈడనే కూర్చుంటాం, ఈడనే వండుకుంటాం, ఈడనే తింటాం, ఈడనే ఉంటాం. అది పోలీసు వాళ్ళంతా సిద్ధమయ్యారు. ఏమైనా పోలీసు వాళ్ళు మరి అరెస్ట్ చేస్తారేమో. అరెస్ట్ ఎట్లా చేస్తారు? నన్ను నేను దొంగతనం చేసిందా నేను? లేకుండా ఏమన్నా జోబులు కొట్టినా? ఏమున్నది? రోడ్ పోయేటోడు పోతున్నాడు, వచ్చేటోడు వస్తు రోడ్ బ్లాక్ చేస్తే నన్ను తీసుకుపో. మీ పార్టీ వాళ్ళు అందరు ఉన్నారు, మరి మీరు ఒక్కరే వచ్చి కూర్చురు? ఒక్కరు ఎందుకు? నా ఎంబడు అరే ఇందిరాగాంధీ ఎంబడి ఒక్కరు కాదు, హనుమంతరావు ఎంబడి ఎంతమంది ఉన్నారు. ఇంకా నాకు జరైతే వస్తారు. ఎందుకంటే అన్ని పెండిలు ఉన్నాయి, నీకు కూడా ఉన్నది, మీ బాబు మరిది పెండి కూడా ఉంది నాకు తెలుసు. కనుక పెండిలు ఉన్నాయని రాలేదు, అందరు వస్తారు తప్పనిసరిగా. రేపు కంటిన్యూస్ జరుగుతుంది. ఇది ఒక్కరోజు ఉద్యమం కాదు, ఆమె మీద కేసు ఎత్తే వరకు ఈ ఉద్యమం జరుగుతుంది అనేది. మీరేమో ఈ కేసు అని అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు, కానీ బీజేపీ వాళ్ళు ఇక వారం రోజుల పాటు అంబేద్కర్ జయంతి వేడుకల్లో నిమగ్నం అయిపోయారు. అంబేద్కర్ని ఓన్ చేసుకుంటామని చెప్తున్నారు, అందరికీ ప్రచారం చేయలేరు. అంబేద్కర్ని అవమానం చేసిన, సాక్షాత్తు రాజ్యసభలో అవమానం చేసిన వాళ్ళు ఇంకేం చేస్తారా చెప్పు? అవమానం చేస్తారు. ఇప్పుడేమో కడుగుతున్నారు, నీళ్ళతోటి కడుగుతున్నారు. పాపం పోతాదిరా భాయ్. అమిత్ షా ఇప్పటిదానిగా సారీ చెప్పిండా, అపాలజీ చెప్పిండా? దాని గురించి కూడా అడుగుతున్నాం. అపాలజీ చెప్పరు కానీ ఇప్పుడు ఊపుతున్నారు నీళ్ళతోటి. మేము ఆనాడే రాజ్యసభలో అవమానం చేసిన మేము పాలతోటి కడిగినా. దట్ ఈస్ క్యారెక్టర్ ఆఫ్ హనుమంతరావు. సోనియా గాంధీకి రాహుల్ గాంధీ గురించి ప్రాణాలు అర్పిస్తాం, వాళ్ళ దేశానికి అర్పించారు. అలాంటి కుటుంబానికి ఎవడన్నా టచ్ చేస్తే ప్రాణం పోయే వరకు కొట్లాడతా. హనుమంతరావు ప్రాణాలే అర్పిస్తాడు సోనియా గాంధీ కోసం. అవసరమైతే చూస్తావా? ఇప్పుడేమని చేయమంటావా? మరి ఆ ప్రేమ అట్లున్నది. ఒక సామాన్య కుటుంబంకి వెళ్ళి వచ్చినా నేను, నా అయ్య లేడు, మా బావ లేడు, మా మామ లేడు రాజకీయాలలో. నా టాలెంట్, నా కష్టం చూసి పిసిసి ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఆఖరుకు ముఖ్యమంత్రి దానిగా తీసుకొచ్చినది ఆ కుటుంబం. నేను ఎట్లా మరుస్తారా పోయి? ఒక పూట అన్నం తింటే ఆ తల్లిని ఒడవద్దు. నేను ఇందిరా విజయలత మీద ఏ ఊర్లో పోయినా ఆ ఊర్లో అన్నం పెట్టిన ఇంటికి పోయినప్పుడు అది కల్చర్ నాది. కనుక నేను ఎవరిది లేదు. ఆ కుటుంబానికి అన్యాయం జరిగితే ఐఎమ్ రెడీ టు గివ్ మై లైఫ్. దట్ ఈస్ మై స్టోరీ.
ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అవసరమైతే సోనియా గాంధీ కోసం నా ప్రాణాలను ఇడిస్తా, సోనియా గాంధీ లేకపోతే నేను ఈ స్థాయికి రాలేదు, ముఖ్యమంత్రి స్థాయి దాకా నేను వచ్చినంటే కేవలం సోనియా గాంధీ కుటుంబము నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఖచ్చితంగా ఈ ఆరోపణలు చేస్తున్నటువంటి బీజేపీ కావచ్చు, అదేవిధంగా మోదీ కావచ్చు, ఖచ్చితంగా కుట్రపూరితంగానే కులగణన, ఎస్సీ వర్గీకరణ వీటన్నిటిని జీర్ణించుకోలేక తెలంగాణలో చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేకనే ఈ యొక్క అంశాన్ని మళ్ళీ తెర మీద తీసుకొచ్చినట్టు మాజీ పీసీసీ మాజీ ఎంపీ వి హనుమంతరావు చెప్తా ఉన్నాడు. ఇక్కడనే కూర్చుంటా, ఇక్కడనే ఉంటా, రేపు మా పార్టీ నాయకులు కూడా వస్తూ ఉన్నారు, దేశవ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా మరి ఈడీ ఆఫీసుల ముందు ధర్నా చేయబోతున్నామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది, ఈ మనీ లాండరింగ్ జరిగిందా జరగలేదా, నిజంగా మరి జరిగిందనే చార్జ్ షీట్లో పేరు దాఖలు చేశారు కాబట్టి ఈ అంశం ఎక్కడ దాకా పోతుంది అనేది చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.